యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బాగున్నారా రఘురామ్ గారు? ఇది అడగడానికి ఫోన్ చేసావా? లేదు బాబు గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటో చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి. అలాగే, లాగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఏంటి, మా ఇంట్లో దొంగలు పడ్డారా? నీకు గాని పిచ్చి పట్టిందా, లేదంటే పగటికలేమైనా కన్నావా? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీ ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు నగలు దోచుకెళ్లారు. నా కళ్ళారా చూశాను. కన్ఫర్మ్ నీకు పిచ్చే పట్టినట్టుంది. డైరెక్ట్గా పిచ్చాసుపత్రికి వెళ్ళి ఆ పిచ్చికి ట్రీట్మెంట్ చేయించుకో. నిజం బాబుగారు. నోర్మయ్, నేను నా కొడుకు ఇంట్లోనే ఉన్నాం. మాకు తెలియకుండా దొంగలు ఎలా పడతారు? మీ కోపానికి కారణం నాకు అర్థమైందండి. కాకపోతే నా మాటల వెనకాల ఉన్న పరమార్థమే మీకర్థం కావట్లేదు. నువ్వు ముందు విషయం చెప్పకుండా ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడితే నేనిప్పుడే ఫోన్ కట్ చేస్తాను. ఆగండి ఒక్క నిమిషం. చెప్పు. సింపుల్గా చెప్తాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు, అవునా? అవును. అయితే ప్రస్తుతానికి మీ ఇంట్లో జరిగిన దొంగతనం బయట వాళ్ళు చేయలేదు, మరి మీ ఇంట్లో వాళ్లే చేశారు. ఏయ్, పిచ్చివాగుడు వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్నగారు, ఎవరు మాట్లాడుతున్నారు? కాంతమ్మరా, మన ఇంట్లో దొంగలు పడ్డారంట, అది కూడా మన ఇంట్లో వాళ్లే దొంగతనం చేశారు అంటుంది. ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఎందుకురా టైం వేస్ట్? ఇవ్వండి నాన్నగారు. కాంతమ్మ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. బాబు వర్మ, కనీసం నువ్వైనా నా మాట వినడానికి ప్రయత్నిస్తున్నావు. అదే నాకు సంతోషం. నేను చెప్పినవన్నీ అక్షరాల నిజం. నా మాట మీద నమ్మకం లేకపోతే తండ్రి కొడుకులిద్దరూ ఒకసారి గదిలోకెళ్ళి బీరువా ఓపెన్ చేసి చూడండి. అందులో గనక డబ్బులు నగలు లేకపోతే అసలు దొంగెవరో పట్టుకోండి. డబ్బు నగలు గనక పోకపోతే నన్ను షూట్ చేసి చంపేయండి. సరే, మీరు చెప్పినట్టు ఇప్పుడే వెళ్ళి బీరువా చెక్ చేస్తాను. అందులో గనక డబ్బు నగలు పోయాయనుకో, పోవడానికి కారణమైన వాళ్ళ అంతు చూస్తాను. లేదా ఇక జీవితంలో మీ మొహం నాకు చూపించొద్దు. అలాగే బాబు. నేను చెప్పింది అబద్ధమైతే ఇక జీవితంలో మీ మొహం నాకు చూపించకండి. ఏంటి? అదే, నా మొహం మీకు చూపించును అంటున్నాను. అలాగే, మీరు రండి నాన్నగారు. ఎక్కడికి రా? చెప్తాను రండి. వెళ్ళండ్రా వెళ్ళండి. అందులో డబ్బు నగలు ఎలాగూ పోతాయి కాబట్టి నేను చెప్పిన మాటని చచ్చినట్టు నమ్ముతారు. కాంతమ్మ చెప్పింది నిజంరా. దీనిలో ఉండాల్సిన డబ్బు నగలు సగమే ఉన్నాయిరా. కాంతమ్మ గారు, నాకిప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. మీకు క్లారిటీ ఉందిగా? అయ్యో, ప్రస్తుతం ఆ దొంగతనం చేసిన వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు బాబూ. అయితే ఆ డబ్బు నగలు కూడా మీ ఇంట్లోనే ఉన్నాయిగా? అవును బాబూ. మీరు త్వరగా వస్తే మీ డబ్బు నగలు మీకు దక్కుతాయి. లేదంటే మీకు మరో రూపంలో మీ ఇంటికొస్తాయి. మరో రూపమా? అదే బాబూ, కానుకలు. కానుకల రూపంలో మీ ఇంటికొస్తాయి. ఓకే కాంతమ్మ గారు, నేనొచ్చే విషయం మాత్రం మా వాళ్ళకి తెలియనివ్వకండి. వాళ్ళకి చెప్పేదాన్నైతే మీకెందుకు ఫోన్ చేస్తాను? మీరు త్వరగా వచ్చేయండి. సరే, 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. అలాగే, బాయ్. రండిరా రండి. మీరొచ్చి చిట్టమ్మని లతని తిట్టాలి. మీ నాన్నేమో మీ అమ్మని కొట్టాలి.
ఈ రచ్చంతా చూసి నేను సంబరపడిపోవాలి. త్వరగా రండి. రే వర్మ, ఏంట్రా నువ్వు? డబ్బు నగలు పోయే నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా మాట పలుకు లేకుండా అలా వెళ్ళిపోతున్నావు? డబ్బు నగలు ఎవరు దొంగతనం చేశారో ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసు. రండి వెళ్దాం. ఎక్కడున్నాయిరా? అసలు నగలు డబ్బు దొంగతనం చేసింది ఎవరు? మా అమ్మ. మీ అమ్మ? అది దొంగతనం చేయడమేంట్రా? కదా, అమ్మ దొంగతనం చేసిందనగానే మీరు కూడా షాక్ అయ్యారు కదా. కానీ నేను షాక్ అవ్వలేదు నాన్న. ఎందుకో తెలుసా? తన కోడలి కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ఇందాకే నాకు అర్థమైంది. రండి, వెళ్ళి అమ్మకి బుద్ధి చెప్పి ఆ డబ్బు నగలు తమ్మన్న వాళ్ళకి గడ్డి పెట్టి అప్పుడు వద్దాం. నువ్వు చెప్పింది నిజమైతే ఆ మానసాన్ని కూడా కొంపలోకి రానివ్వను. దాన్ని కూడా బయటికి గెంటి పడేస్తాను. ఆవేశం చూపించాల్సింది, కోప్పడాల్సింది అమ్మ మీద కాదు నాన్న. అమ్మతో ఈ దొంగతనం చేయించారు చూసావా, వాళ్ళ మీద. వెళ్ళి వాళ్ళ మీద పగ తీర్చుకుందాం. పదండి. వచ్చారా బాబు గారు? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మానస ఎక్కడా? చూపిస్తాను, రండి బాబు గారు. పదరా. తీసుకో చిట్టి. అత్త, నువ్వెన్నిసార్లు అడిగినా నాకెందుకో ఈ డబ్బు నగలు తీసుకోవాలనిపించట్లేదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. ఈ డబ్బు నగలు నువ్వే అటుకుపో. కుదరదు. నా మేనకోడల జీవితం సుఖపడాలంటే కష్టమైనా సరే మీరు ఈ డబ్బు నగలు తీసుకోవాలి. కానుకలు తీసుకెళ్ళి ఆ తండ్రి కొడుకుల మొహాన కొట్టాలి. తీసుకో చిట్టమ్మా. అత్త, తీసుకో చిట్టమ్మా. తీసుకో. తీసుకో చిట్టమ్మా. తీసుకో. అది కాదత్త. తీసుకో. నేను చెప్తున్నాను కదా, తీసుకో. నా మాట తీసుకోమ్మా. వద్దత్త, అర్థం చేసుకోండి. తీసుకోమ్మా. నా మాట వద్దత్త. తీసుకోమ్మా. నా మాట విను. తీసుకోమ్మా. అత్త వద్దత్త. తీసుకో చిట్టి. అది కాదత్త. ఆ రోజు కన్న తల్లి తండ్రిని మోసం చేసి నాతో పాటు వచ్చినప్పుడే నిన్ను అనుమానించాల్సింది. ఏదో ఒకరోజు వాళ్ళని మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేస్తావని. ఏమండి? నోర్మయ్, నీకు మాట్లాడే అర్హత లేదు మానస. ఏ క్షణమైతే మమ్మల్ని మోసం చేసి నా కష్టార్జితాన్ని దోచుకుని నీ పుట్టింటి వాళ్ళకి దోచిపెడదాం అనుకున్నావో ఆ క్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయి. ఏమండి, అంత మాట అనకండి. అవునమ్మా, నీ పుట్టింటి వాళ్ళని గెలిపించాలన్న స్వార్థంతో కట్టుకున్న భర్తని, కన్న కొడుకుని కూడా మోసం చేశావు. నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. వర్మ, నువ్వాగత్తా. మావయ్య, అత్తయ్య మిమ్మల్ని మోసం చేసినా, దగా చేసినా, మీ కష్టార్జితం దోపిడీ చేసినా అదంతా వర్మ కాపురం సక్కబెట్టడానికే, తన కొడుకు భవిష్యత్తు నాశనం కాకుండా ఆపడానికే. ఆపో! నీ నీతి వాక్యాలు వినడానికి ఎక్కడి దాకా రాలేదు. ఆ శంకరనారాయణ గారి కూతురికి మాకు కానుకలిచ్చే స్తోమత లేదని, అందుకే ఇలా దొడ్డిదారిన మా ఆస్తినే దోపిడీ చేయాలనుకుందని మేము నమ్ముతున్నాం. అందుకే ఈ క్షణమే ఈ అమ్మాయితో మాకున్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నాం. ఇక జీవితంలో
శంకర్ నారాయణ గారి కూతురు మా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. పదరా వర్మ. మాట వినండి. నేను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. అందుకు నన్ను శిక్షించండి. మీ కోపం తీరేదాకా కొట్టండి. అప్పటికి మీ కోపం చల్లారకపోతే నా ప్రాణాలు తీసేయండి. అంతేకాని నా మేనకోడలతో తెగ తెంపులు చేసుకొని మాత్రం వెళ్ళకండి. మీకు దండం పెడతాను. మావయ్య వదలండి. మావయ్య. బాబుగారు కట్టుకున్న ఇల్లాల్ని ఇలా 10 మంది ముందు చేయి చేసుకోవడం బాగోదు బాబుగారు. ఇది మా కుటుంబ విషయం, మధ్యలో తలదూర్చ కాంతమ్మా. పోరా తెల్లగడ్డం ఎదవ. నేనేమన్నా ఆపడానికొచ్చానా? రెచ్చగొట్టి కొట్టించడానికొచ్చాను. కొట్టు కొట్టు. పాపి, పుట్టింటి వాళ్ళ కోసం మెట్టింటి వాళ్ళని అవమానించిన నీలాంటి పాపాత్మురాలు నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. నీ మేనకోడలతో పాటు నువ్వు కూడా ఇక్కడే తగలడు. దాంతోనే కలిసి చావు. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావో ప్రాణం తీస్తా. చదువుకున్నోడివి, సంస్కారం ఉన్నోడివి, ఇలా కట్టుకున్న భార్య మీద పశువుల్లా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది మావయ్య? వదినా, మర్యాదగా మాట్లాడు. బంధువు కదా నీ నోరు హద్దు దాటుతుంటే నా చెయ్యి హద్దులు దాటాల్సి వస్తుంది. వర్మా, ఏమన్నా? మళ్ళీ ఇంకొకసారాను నోరు జారితే నువ్వు నా భార్య మీద చెయ్యి జారుతావా? ఇక్కడంతా చేతగాని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు చేతగాని వాళ్ళు లేరు. ఏయ్ బావా, నువ్వాగు బావా. చూడు వర్మ, ఆవిడ మా మేనత్త. స్వయాన మా నాన్న తోబుట్టువు. మా కంటి ముందే ఆవిడ్ని రాసి రంపాన పెడతా ఉంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకుని కూసోరు. ఏంటి? మా అమ్మ నీకు మేనత్తా? స్వయానా మీ నాన్నకి తోబుట్టువా? అలా అని ఎవరు చెప్పారమ్మా? రాత్రి కలగానొచ్చిందా? అవును, చిట్టమ్మక్క నా సొంతక్క కాకపోవచ్చు. మేమిద్దరం ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టుండకపోవచ్చు. కాని ఎప్పటికీ తను మా అక్కే, మా నాన్నకి కూతురే. అయితే అందరూ కట్టగట్టుకొని చావండి. మా కుటుంబ విషయాల్లో మాత్రం తలదూర్చుకోండి. ఇది నీ కుటుంబం కాదు వర్మ, ఇది మన కుటుంబం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా మనమే సరిదిద్దుకోవాలి, మనమే చక్కబెట్టుకోవాలి. మావయ్య, మీకు దండం పెట్టి చెప్తున్నాను. అత్తయ్య స్వార్థంతోనే ఈ పని చేసింది తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. దయచేసి అవన్నీ అపార్థం చేసుకోకండి. అయ్యో చిట్టి, తనింట్లో తనే దొంగగా మారి తన మేనకోడలి కోసం దొంగతనం చేస్తే అపార్థం చేసుకోక ఎలా అర్థం చేసుకుంటారు? ఇంకా ఆయన కాబట్టి ఒక చెంపదెబ్బతో ఆగాడు. ఆయన స్థానంలో మరొక మగాడుండుంటే కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుండేవాడు. కాంతమత్తా, అసలే కోపంతో రగిలిపోతున్న మావేని నీ మాటలతో మరింత రెచ్చగొట్టకు. కాసేపు మౌనంగా ఉండు. ఓరి భగవంతుడా, నేను నోరెత్తడమే పాపం అంటే ఎలా చిట్టి? నువ్వు చెప్పు వర్మ, మీ అమ్మ చేసిన పనికి నీ స్థానంలో మరో కొడుకుండుంటే ఈ పాటికి దొంగతనం కేసు పెట్టి పోలీసులకి అప్పగించేవాడా కాదా? మీరంటే చేతకాని వాళ్ళు, చేవలేని దద్దమ్మలు కాబట్టి పోలీస్ కేసు పెట్టరనుకోండి. కాంతమ్మా, ఆ మాట నేననట్లేదు బాబుగారు, వీళ్ళంతా అనుకుంటున్నారు అంటున్నా. కరెక్ట్గా చెప్పావు కాంతమ్మా. ఇది ఇంతటితో వదలకూడదు. ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతాను. దీన్ని జైలుకి పంపిస్తాను. ఆగండి. మీ తండ్రి కొడుకులు ఇద్దరికి పిచ్చేనా పట్టిందా?
కట్టుకున్న భార్య మీద, కన్న తల్లి మీద కేసులు పెడతారా? కేసులు? ఇప్పుడు చెప్తున్నాను, ఈ నగలు డబ్బులు నా మేనకోడల కోసమే తీసుకొచ్చాను. అవి దానికిచ్చి దాని కాపురానికి తీసుకెళ్లడానికే వచ్చాను. మీరు పోలీస్ కేసే పెడతారో ఇంకే కేసు పెడతారో పెట్టుకోండి. మీకు చేతనైంది చేసుకోండి. ఎంతకి బరి తెగించావే మమ్మల్ని? చేతనైంది చేసుకోమంటావా? నిన్ను నిన్ను క్షమించడమే మేం చేసిన మొట్టమొదటి తప్పే. నిన్ను తీసుకెళ్లి పోలీసులకు పట్టిస్తే గాని చేసిన పనికి సిగ్గురాదు. పదవే పద. వదలండి, వదలండి. ఆవిడ మీ భార్య అనుకున్నారా, పసు అనుకున్నారా? సంతలో పసు నీడ్చుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. చిట్టమ్మ, నువ్వు మధ్యలో రాకు. గట్టిగా మాట్లాడితే కట్నాలు కానుకలు అడిగారని మీ మీద కూడా కేసు ఎట్టించి తండ్రి కొడుకులిద్దరిని జైలుకి పంపిస్తాను. ఏమన్నావు? మా మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తావా? ఏ తప్పే ఉంది? చట్ట ప్రకారం కట్నాలు కానుకలు అడగడం నేరం. ఇన్ని నేరాలు మీరు చేసి మా అత్త ఏదో నేరం చేసినట్టు ఇలా అవమానిస్తారా? అయ్యో 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 అయ్యో, ఇంతకన్నా అన్యాయం అక్రమం ఉంటుందా అండి? తప్పులన్నీ వాళ్ళు చేసి మీ మీద కేసు పెడతారంట. లాభం లేదు రఘురాం గారు. ఇంకా కాపురానికి రాకముందే ఇన్ని రకాల తిరుగుబాట్లు చేశారు. పొరపాటున రేపు కాపురానికొస్తే మీ మీద కదిల్తే కేసు, మెదిల్తే కేసు పెడతారండి. మీ కుటుంబం మొత్తాన్ని జైల్లో ఊచల్లెక్కబెట్టిస్తారు. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడి పుణ్యం కట్టుకుంది చాలు. ఇంకా మీ అమ్మ నా దాంట్లో తప్పే ఉంది. నా మీద మా నాన్న మీద కేసు పెట్టి జైలుకి పంపించాలనుకున్న మీతో మాకు మాట్లాడండి. ఈయన కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తారో నేను చూస్తా. మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిందే. పదరాన్నా. నడవే నువ్వు. నడు. మీరిద్దరు పక్కకి తప్పుకోండి. పద, నోరు మూసుకొని పద. చిట్టమ్మ, నువ్వు మాట్లాడుకో, అడ్డు తప్పుకో. మావయ్య, అత్తయ్యకి తెలీదు మావయ్య. తనకే పాపం తెలీదు మావయ్య. క్షమించి వదిలేయండి. నీకు దండం పెడతాను మావయ్య. పక్కకి జరగవే. తప్పుకోండి. నువ్వు నడు. మాట వినండి. అత్తయ్యని వదలండి మావయ్య. మావయ్య, వదలండి. ఆగండి, నా మాట వినండి సార్. ఆగండి సార్. అయ్యయ్యో, ఏంటే కట్టుకున్న మొగుణ్ణి మావయ్యని పొడిచి చంపేస్తావా ఏంటి? కాంతమ్మగారండి, ఒక్క మాట మాట్లాడినా వాళ్ళని కాదండి మిమ్మల్ని పొడి చేస్తాను. మావయ్య, మన కుటుంబ విషయాలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే పోయేది మనింటి పరువే మావయ్య. పగతో రగిలిపోతున్న మీకు కట్టుకున్న భార్యని పోలీసులకు అప్పగించడానికి మీకు అభ్యంతరం లేదేమో, కానీ మా అత్తయ్యని పోలీసులకు అప్పగిస్తారంటే మేము ఒప్పుకోం మావయ్య. మీరిక్కడి నుంచి ఒక్కడుగు ముందుకేసినా ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను మావయ్య. ఏంటి బెదిరిస్తున్నావా? ఏది తీసుకోవా, చూస్తాను. తీసుకో. ఏ వర్మ, బాగు. లత, ముందు కత్తి కింద పడే, నేను చెప్తున్నాను కదా.
నన్ను ఆపాలని ప్రయత్నించకండి. ఇక్కడే కోసుకుంటాను. అయ్యో, వద్దమ్మా, వద్దు. నా మాట వినవు. తాత వద్దమ్మా, నా మాట వినమ్మా. కంగారు పడకమ్మా. మానసాదేవి గారికి ఏం కాదు, నేను మాట్లాడతాను. నువ్వు కంగారు పడ ఏం చేసుకోకు. బావా, ముందు మావయ్యకి చెప్పండి. అత్తయ్యనేవి అనద్దని చెప్పండి. అత్తయ్యనేవన్నా అంటే నేనే ప్రాణాలు తీసుకుంటాను. చెప్పండి బావా. వదిలిపెట్టను. ఇంత తప్పు చేసిన దీన్ని ప్రాణాలు తీస్తాను. నడవ్వే నువ్వు, నడు. మావయ్య, నా మాట వినండి మావయ్య, నా మాట వినండి. నేను కోసుకుంటాను మావయ్య. తీసుకోవే, తీసుకో. నానా నువ్వు పద నాన్న, నువ్వేం చేసుకుంటావు చేసుకోవే. నువ్వు నడవ్వే, నడు.